నాకొక విషయం అర్థం కానిది ఏంటంటే, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి కోడలు హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది అంటే, అయ్యో! నా కొడుకు ఎంత కష్టపడుతున్నాడో, అటు హాస్పిటల్ చుట్టూ తిరగాలి, మళ్ళీ వచ్చి జాబ్ చేసుకోవాలి, ఎంత కష్టపడుతున్నాడో పాపం, దానికేం తింటుంది, పంటుంది అని అంటారు కదా! మరి అదే ప్రాబ్లమ్ కూతురికి వస్తే? అదే కూతురు హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతే, అప్పుడు అయ్యో! నా అల్లుడికి ఎంత కష్టమొచ్చింది, జాబ్ చేసుకోవాలి, అలాగే నా కూతుర్ని చూసుకోవాలి, హాస్పిటల్ చుట్టూ తిరగాలి, పాపం ఎంత కష్టమొచ్చిందో నా అల్లుడికి అని అంటారా? లేకపోతే అయ్యో! నా కూతురికి ఎంత కష్టమొచ్చింది అని అలా బాధపడతారా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. సరే, ఈ టాపిక్ ఎప్పుడు ఉండేదే కదా! నేను నార్మల్‌గా మా పాపకి ప్లెయిన్ దోస వేసిచ్చినప్పుడు నాకు వద్దు వద్దు అన్నది. సో, ఇది రైస్ దోస కాదు, జొన్నలతో వేసిన దోస. అందుకే తినట్లేదేమో అని ఇంకా డిఫరెంట్‌గా ట్రై చేద్దామని ఇలా బొమ్మతో అయితే ఒక దోస వేశాను. తను ఇంకా ఇష్టంగానే తిన్నది. సో, నేను వేసిన బొమ్మ దోస మీకెలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నచ్చింది మీకు?